మోపాల్ మండలంలో ఉపాధి నిధుల స్వాహ. బయట ఎండలు నిప్పులు చెరుగుతున్నాయి. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటుతున్నాయి. నిప్పుల కొలిమిలో మారిన వాతావరణంలో ఉపాధి హామీ కూలీలు పొట్టకుటి కోసం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకొని శ్రమిస్తున్నారు. అయితే వారికి అండగా ఉండాల్సిన యంత్రాంగం మాత్రం అవినీతి, ఏసీ గదుల్లో సీత తీరుతూ అబద్ధపు బిల్లులతో ప్రభుత్వ సొమ్మును కాజేస్తుంటే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కాగితాల మాయ. 21 పంచాయతీల్లో టెంట్లు, వాటర్ బాటిళ్లు, మెడికల్ కిట్లు ఇచ్చినట్లు రికార్డుల్లో చూపిస్తూ నిధులు డ్రా. పని ప్రదేశాల్లో ఒక టెంట్ కూడా లేదు, చుక్క నీరు లేదు. ఎండకెండుతున్న కూలీల బతుకుళ్ళు. సొంత బాటిల్లే శరణ్యం. ఇంటి నుండి తెచ్చుకున్న నీళ్లే దిక్కు, అవి కూడా వేడెక్కి తాగలేని పరిస్థితి. వైద్యం సున్నా. వడదెబ్బ తగిలి పడిపోతే కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్ ఇచ్చే నాదుడు లేడు. ఏసీ రూముల అధికారులు, అగ్నిగుండంలో కూలీలు. మండలంలో ఎండ తీవ్రతకు ఇప్పటికే మరణాలు సంభవిస్తున్నా అధికారులు చలం లేదు. కూలీలు 46 డిగ్రీల ఎండలో అల్లాడిపోతుంటే క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు మాత్రం ఏసీ రూముల్లో కాలం వెళ్లదీస్తున్నారు. కనీసం వాటర్ బాటిల్ సదుపాయం కూడా కల్పించలేకపోవటం అధికారుల బాధ్యతారాహిత్యానికి పరాకాష్ఠని స్థానికులు మండిపడుతున్నారు. ఎవరైనా స్పృహ తప్పి పడిపోతే ప్రాణాలు కాపాడే ప్రథమ చికిత్స కిట్లు కూడా అందుబాటులో లేకపోవటం ఆందోళన కలిగిస్తుంది. నుంచి 6:30కు అయితే నీళ్లు బిల్లు సౌకర్యం లేదంటే తెస్తామంటారు. తెస్తామంటే బరాబర్ తెస్తామంటేనే ముందుకు రాదు అని ఇక బరాబర్ దేంది, మీరు 6:30కు రండి, మేము 9 కొట్టంగా వాటర్ తెస్తామంటే అట్లా ముందుకు రాకూరు సార్ అని చెప్తున్నాం. ఎండ కొడుతున్నది, దూపు అవుతున్నది. కొద్దిగా టైంకి నీళ్ళు ఉంటే మంచిగా. మేము ఆడ పని చేసుడు, ఈడ నీడ కూర్చుండి అవుతుంది. ఆడ ఎండలా వస్తున్నాం. సెక్యూరిటీకి చెప్పినా కానీ ఏం చెప్పనిస్తలేరు. సెక్రటరీ మేడం చెప్పేసి అప్పుడు ఎక్కలేదు. తెచ్చింది నీళ్లు లేవు, ఈ టెంట్ లేదు. 43 డిగ్రీలు ఎండ కొడుతుంది. మేము ఉంటామా? ఇప్పటిదాకా బెంట్ అవుతుంది. ఎండలో చెప్తాం, ఎండ దెబ్బ తాకితే వాళ్ళకి బాధ, మాకు బాధ. మరి కరెక్ట్ అయ్యి ఉంటే కరెక్ట్ పని చేస్తాం. సెక్రటరీ కూడా పట్టించుకుంటలేదు. మా ఊరే మండలం కానీ మమ్మల్ని పట్టించుకుంటలేదు.